విశ్వకర్మ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆయన హిందూ పురాణాలలో ఒక దైవ శిల్పి మరియు దివ్య ఇంజనీర్గా ప్రసిద్ధి చెందారు. ముఖ్యమైన విషయాలు: సృష్టికర్త. విశ్వకర్మను ప్రపంచానికి అసలైన సృష్టికర్త అని నమ్ముతారు. కొన్ని గ్రంథాల ప్రకారం, త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ. నిర్మాణ కౌశలం: ఆయన దేవతల రాజభవనాలను, వాహనాలను, ఆయుధాలను సృష్టించారు. ద్వారకా నగరం, సువర్ణలంక, శివుని కోసం, మయసభ, పాండవుల కోసం వంటి ప్రసిద్ధ నిర్మాణాలను విశ్వకర్మ నిర్మించారని చెబుతారు. రూపం: విశ్వకర్మను 5 ముఖాలతో, 8 లేదా 10 చేతులతో, కిరీటంతో, వివిధ ఆయుధాలు మరియు పనిముట్లతో చిత్రిస్తారు. కుటుంబం: ఆయనకు 5గురు కుమారులు, మన్ను, మైదేవ్, తవష్ట, శిల్పి, దేవజ్ఞ మరియు 2 కుమార్తెలు ఉన్నారని పురాణాలు చెబుతున్నాయి. విశ్వకర్మ పూజ: ప్రతి సంవత్సరం సెప్టెంబరు 17న విశ్వకర్మ జయంతిని జరుపుకుంటారు. ఈ రోజున హస్తకళాకారులు, ఇంజనీర్లు, కార్మికులు తమ పనిముట్లను పూజించి, తమ పనులు విజయవంతం కావాలని, కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తారు. సంప్రదాయ వృత్తుల వారి కోసం కేంద్ర ప్రభుత్వం పీఎం విశ్వకర్మ యోజన అనే పథకాన్ని ప్రారంభించింది. ఇది చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం, నైపుణ్య అభివృద్ధి వంటి ప్రయోజనాలను అందిస్తుంది.